వైస్రవ జననం. విశ్వబ్రహ్మ దేవవాణితో కూడి గృహస్థ ధర్మములను చక్కగా నెరవేర్చుచు కాలము గడుపుచుండెను. కొంతకాలమునకు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కన్నది. అతడు విశ్వబ్రహ్మ కుమారుడైనందున అతనికి వైశ్రవణుడు అని నామకరణం గావించిరి. ఆ సమయమున బ్రహ్మదేవుడు అచటికి వచ్చి తమ మనుమని చూచి ఇతడు ధనాధిపతి కలడని చెప్పి విశ్వబ్రహ్మకు కలిగిన వాడగుట వలన వైశ్రవణుడు అని బ్రహ్మ అతనికి నామకరణము చేసి తాను బ్రహ్మలోకమునకు వెడిలిపోయాను. ఆ కుమారునకు తండ్రియగు విశ్వబ్రహ్మ విద్యాబుద్ధులు నేర్పించి సకల శాస్త్ర పారంగతుని చేసి ఉపనయనము కావించను. అతడు తన తండ్రితో సమానముగా అన్ని విద్యలయందు ఆరితేరెను. తమ వంశమునందు పెద్దవారి వలె తాను కూడా తపమాచరించుటకు ఆ కుమారుడు చేయు తపస్సునకు అతని ముఖమున బ్రహ్మవర్చస్సు కలిగి ఆహారముగా గాలిని 1000 సంవత్సరములు తీసుకొనుటూ ఆయన తపస్సు చేసెను. నిరాహారిగా ఇంకొక 1000 సంవత్సరములు ఓర్పును నేర్పును కలగాడై ఉగ్ర తపస్సు గావించెను. అతని తపమునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా, నీకేమి వరం కావాలి కోరుకో అనెను. వైశ్రవణుడు సంతోషించి నమస్కరించుచు, స్వామి, ఈ ప్రపంచంలో ధనములకన్నింటికీ నన్ను అధిపతిగా చేయుము అని వైశ్రవణుడు కోరగా, బ్రహ్మదేవుడు, నాయన, నీకు ధనాధిపత్యమే గాక ఉత్తర దిక్కునకు అధిపతిని చేయుచున్నాను అని చెప్పి బ్రహ్మదేవుడు పుష్పక విమానమునిచ్చి దాని మహిమను కూడా తెలిపి తాను సత్యలోకమునకు చేరెను. బ్రహ్మదేవుడిట్లు వెళ్ళగానే వైశ్రవణుడు వరములను పుష్పక విమానమును తీసుకుని తన తండ్రి యగు విశ్వబ్రహ్మ వద్దకు వచ్చి తాను వరములను పొందిన విధానమును తెలిపి, నా నివాసం ఎక్కడా అని బ్రహ్మదేవుణ్ణి నేను అడగలేదు, కావున నాకు తగిన చోటు నీవే నిర్ణయించు. అది ఎట్లుండాల అనగా, ఈతి బాధలు, శత్రువులతో భయము లేని విధంగా ఉండాలి అనగా ఆలోచించిన విశ్వబ్రహ్మ కుబేరునితో, నాయన, దక్షిణ సముద్రము యొక్క మధ్యలో లంకా తీరము కలదు. దాని పేరు లంకాపురి. అది శత్రువులు చొరరానిది. దాని గోపురములు మేడలు బంగారముతో తయారు చేయబడినవి, చుక్కల వలె మణిదీపములు అమర్చబడినవి. ఆ లంకా నగరము స్వర్గ సమానముతో ఉండును. ఈ విధముగా ఆ లంకా నగరమును విశ్వకర్మ నిర్మించి ఉన్నాడు. ఆ నగరము రాక్షస నివాసముగా నిర్మించి ఉండెను. కానీ ఆ రాక్షసులు విష్ణుదేవుని దాటికి ఓర్వజాలక రసాతలమునకు వెళ్ళిపోయిరి. ఆ నగరము నీకెట్టి భయములు లేనిదై ఉన్నది అని తండ్రి తెలుపగా విని వైశ్రవణుడు దేవ గంధర్వ యక్షులతో కలిసి తనను అప్సరసలు సేవించుచుండగా పుష్పక విమానములో అందరూ పోయి లంకను చేరి పాలించుచు అప్పుడప్పుడు లంక నుండి తన తండ్రిని చూచుటకు పుష్పక విమానములో వైశ్రవణుడు వచ్చి పోవుచుండును అని అగస్త్య మునీంద్రుడు శ్రీరామచంద్రునికి తెలిపాను.